హలో గైస్, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 22 స్టార్టింగ్లో మనం చెఫ్ని చూస్తాం. అప్పుడు చెఫ్ అంటాడు, సాంజీ నేను ఇక్కడ ఈ రెస్టారెంట్లో అమ్మాయిలకి లైన్ వేయమని పెట్టుకోలే, అండ్ అది కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చిన కస్టమర్లను కొడతావు, దాంతో పాటు ఇక్కడ ఉన్న చెఫ్లతో గొడవ పడతావు. సో నాకు ఇప్పుడు ఫైనల్ ఇరిటేషన్ వచ్చింది, అందుకే నేను డెసిషన్ తీసుకున్నా. ఇప్పుడు నుంచి ఈ రెస్టారెంట్లో నువ్వు పని చేయవు, నేను ఇప్పుడు నుంచి పీకేస్తాను, నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తావు వెళ్ళి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ కోపం వచ్చేసి చెఫ్ కాలర్ పట్టుకుంటాడు. ఇది చూసిన తర్వాత చెఫ్ సాంజీ విసిరేసి కోపంతో అంటాడు, నీకు అంత ధైర్యం వచ్చింది నా కలరే పట్టుకుంటావు అని చెప్పేసి. అప్పుడు మనం చూసాం సాంజీ కింద పడిన తర్వాత చెఫ్ తో సాంజీ అంటాడు, చెఫ్ నువ్వు ఎంతైనా తిట్టు, ఎంతైనా నన్ను కొట్టు, నేను మాత్రం నువ్వు బతికినంత వరకు ఈ రెస్టారెంట్ వదిలి వెళ్ళేదేలే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత చెఫ్ అంటాడు, అవునా నేను 100 ఏళ్ళు బతుకుతాను, 100 ఏళ్ళు ఇక్కడే పని చేస్తావు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, అవును నేను పని చేస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత చెఫ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత సాంజీ ఏ టేబుల్ మీద అయితే పడింటాడో దాన్ని సెట్ చేసిన తర్వాత మన నామి దగ్గరికి పోయి 4-5 జ్యూసులు నామి ముందర పెట్టేసి నామికి సర్వ్ చేస్తూ అంటాడు, సారీ నామి ఇదంతా మీరు చూడడం వల్ల మీకు డిస్టర్బెన్స్ అయి ఉంటుంది, సో దానికి కాంపెన్సేషన్ గా ఈ జ్యూసులన్నీ మీకే తాగండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అక్కడికి వచ్చేసి అంటాడు, నువ్వు అలా చేయడం వల్ల మాకు కూడా డిస్టర్బెన్స్ అయింది, సో మాకు కూడా ఫ్రీ ఫుడ్ కావాలా, మాకు కూడా ఫ్రీ జ్యూసులు కావాలా, తెచ్చి అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, నీకు డబ్బులకు ఫుడ్ పెట్టడం ఎక్కువ, నీకు మళ్ళీ ఫ్రీగా ఫుడ్ పెట్టాలా, అట్లా పెట్టేది ఉండదు, నీకు కావాలంటే దొబ్బే అని చెప్పేసి అంటాడు. అప్పుడే నామి సాంజీని అట్లా మీటుతూ అంటుంది, సాంజీ ఫ్రీగా జ్యూసులు ఇచ్చిన ఓకే, బట్ నాకు ఆకలి కూడా వేస్తుంది, సో నాకు ఫుడ్ కూడా ఫ్రీగా తెచ్చి పెడితే చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వెంటనే సాంజీ అక్కడికి ఫుడ్ తెచ్చి పెడతారు. దాని తర్వాత లూఫీని అక్కడ మెడ పట్టుకొని ఇగకపోతుంటాడు, చెప్తా అంటాడు, లూఫీ నీకు ఎలా పని చేయాలో నేను చెప్తా అని చెప్పేసి. దాని తర్వాత అలాగే పని చేస్తూ మొత్తం 4 రోజులు గడిచిపోతే 4 రోజుల తర్వాత ఒక రోజు మార్నింగ్ ఊసాప్ నామిని అడుగుతాడు, ఏంటి లూఫీ నిజంగానే 1 సంవత్సరం అంతా ఇక్కడే పని చేస్తాడని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, దాంట్లో తప్పేముంది, ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారా అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది, సో ఎంజాయ్ చేయొచ్చు పని కూడా అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ అక్కడ ఒక పెద్ద బ్యాగ్ నేర్చుకుని అదే రూట్ లో వస్తుంటాడు. అప్పుడు ఊసాప్ అడుగుతాడు, ఏంటి లూఫీ నువ్వు నిజంగా ఇక్కడ సంవత్సరం అంతా వెయిటర్ గా పనిచేసేదాన్ని ట్రై చేస్తున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అడుగుతాడు, నో నా దగ్గర అంత ఓపిక అస్సలు లేదు, సో నేను తాతతో మాడతా, తాత చాలా మంచోడు కాబట్టి ఎట్లా ఒప్పించి ఇక్కడ నుంచి మనం వెళ్దాంలే అని చెప్పేసి. అప్పుడే లూఫీ బ్యాగ్ నుంచి ఏదో సౌండ్ వినపడేసరికి బ్యాగ్ తిరిగి చూస్తాడు, అక్కడ అంతా పొగమంచుతో కప్పబడి ఉంటది, సో మనోడు కొంచెం తీక్షణంగా అదే పొగమంచు సైడ్ చూస్తుంటాడు. అప్పుడే లూఫీకి దూరం నుంచి ఏదో పడవ వస్తానట్లు కనపడుతుంటది, అండ్ ఆ పడవ లూఫీ కోటే కాదు అక్కడ ఉండే కస్టమర్స్ అందరికి కనపడుతుంటది. అండ్ ఆ పడవను చూసిన తర్వాత ఆ కస్టమర్స్ అందరు చాలా భయపడుతుంటారు, ఎందుకంటే ఆ పడవను వాళ్ళు ఇంతకు ముందే చూసింటారు కాబట్టి. ఎందుకంటే ఆ పడవ చాలా పెద్దది అండ్ ఆ పడవకు ఒక జెండా ఉంటుంది, ఆ జెండా ఇంకెవరిదో కాదు, ఈస్ట్ బ్లూ ఓనర్ అండ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ డాన్ క్రీక్ దే కాబట్టి. అండ్ ఆ పడవను జస్ట్ కస్టమర్సే కాదు బట్ ఈ చెఫ్ కూడా కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం ఆ పడవ బరాటియా దగ్గరికి వచ్చింటది. అప్పుడు మనం చూస్తాం ఆ పడవ ఎంత పెద్దదో, బరాటియా దాని ముందర ఒక పెద్ద సింహం ముందర ఒక చిన్న కుక్క పిల్ల ఉన్నట్టుంటది, ఎందుకంటే అది అంత చిన్న ఉన్నట్టుంటది కాబట్టి. అండ్ మనం అప్పుడు చూస్తాం సాంజీ కూడా అదే పడవను తీక్షణంగా చూస్తూనే ఉంటాడు. అండ్ ఆ పడవను చూసిన తర్వాత ఇక్కడ ఉండే చెఫ్లు అందరూ టెన్షన్ పడుతూ అంటుంటారు. అప్పుడు గ్లాస్ పెట్టుకుని చెఫ్ అంటాడు, చూసావా నేను ముందే చెప్పాయి కదా వాడు కంపల్సరీ వస్తాడని చెప్పేసి, వచ్చాడు చూడని చెప్పేసి. ఇది చూసిన తర్వాత ప్యాటిస్ అని కూడా టెన్షన్ పడుతుంటాడు. అండ్ ప్యాటిస్ అనే కాదు ఈ ఊసాప్ అంటుంటారు, ఇక్కడ ఉంటే మనము చచ్చిపోతాం, సో వెళ్దాం పదండి అని చెప్పేసి. అప్పుడే లూఫీ అంటుంటాడు, సాంజీ పడవ చూడడానికి చాలా పెద్దగానే ఉంది కానీ బట్ దీని కండిషన్ అంత బాగాలేనట్లేదు, ఎందుకంటే దీనికి ఉండే తెరలు, దీనికి ఉండే బాడీ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, నాకు తెలిసి ఈ షిప్ డ్యామేజ్ కాలే బట్ ఎవడో డ్యామేజ్ చేసినట్టున్నాడు, ఎందుకంటే ఈ షిప్ పరిస్థితి నాకు అలాగే కనపడుతుంది, కానీ ఇంత పెద్ద షిప్ ని ఇలాంటి కండిషన్ లోకి తెచ్చారంటే వాళ్ళు ఎవరో ఆ పైరేట్లు ఎవరో చాలా పెద్ద మాస్టర్లు అయి ఉంటారని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆ రెస్టారెంట్ లోకి ఒక పెద్ద అతను వచ్చింటాడు, అండ్ వీడెవడో కాదు వీడే డాన్ క్రీక్ అనమాట. అండ్ అప్పుడు మనం చూస్తాం డాన్ క్రీక్ అక్కడ ఒకడే రావట్లేదు అనమాట, గిన్నెతో పాటు గిన్నె యాక్చువల్ డాన్ క్రీక్ ను మోసుకొని వస్తుంటాడు. అండ్ డాన్ క్రీక్ అక్కడికి వచ్చిన తర్వాత అంటాడు, నాకు గుర్తు లేదు నేను లాస్ట్ టైం ఎప్పుడు అన్నం తిన్నాను, సో ప్లీజ్ నాకు అన్నం ఇవ్వండి అని. అండ్ ఈ మాట చెప్తూనే ఆ డాన్ క్రీక్ అక్కడే మొత్తం పడిపోయింటాడు అనమాట, ఎందుకంటే చాలా వీక్ అయిపోయింటాడు కాబట్టి. అండ్ ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఉండే కస్టమర్లు అనుకుంటారు, ఓకే సో చాలా రోజుల నుంచి డాన్ క్రీక్ తినలేదన్నమాట, అందుకే ఇంత వీక్ కనపడతానని. ఇదంతా చూసిన తర్వాత ప్యాటిసన్ నవ్వుతూ అంటాడు, ఓకే వీడు అన్నం తినలేదన్నమాట, అందుకే ఇంత వీక్ కనపడతాడు, ఇప్పుడు మన రెస్టారెంట్ కి ఏ టెన్షన్ లేదని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత గిన్ అంటుంటాడు, మీరు ఏం చేస్తున్నారు, ముందు అంటే నా దగ్గర డబ్బులు లేవు బట్ ఈసారి డబ్బులు ఉన్నాయి, నేను పే చేస్తాను, సో ప్లీజ్ ఎవరో ఒకరు మా కెప్టెన్ డాన్ క్రీక్ కి ఫుడ్ పెట్టండి, మీరు కనుక ఫుడ్ పెట్టలేదంటే ఈ రోజు రేపు చనిపోతాడు, సో ప్లీజ్ నేను అర్థిస్తున్నాను మా డాన్ క్రీక్ కి ఫుడ్ పెట్టండి అని. ఇది విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటుంటారు, అట్లాంటి జఫ్డాగాడు అట్లా ఆకలితో తెచ్చిపోవడమే కరెక్ట్, ఇది విధి ఇది కర్మ వాడి చేసుకునేది అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత గిన్నె ఏడుస్తూ ఉంటాడు, నేను మా కెప్టెన్ కాపాడడానికి ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం డాన్ క్రీక్ లేచి మోకాళ్ళ మీద పడి అంటుంటాడు, ప్లీజ్ నన్ను బ్రతికించండి, నాకు కొంచెం ఫుడ్ పెట్టండి అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత గిన్నె అంటుంటాడు, కెప్టెన్ మీరు మోకాళ్ళ మీద పడి వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనం పే చేస్తాం అడగద్దండి అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం పెట్టిన్ సార్ అంటుంటాడు, అసలు మనకి ఫుడ్ పెట్టద్దు అని చెప్పేసి. అప్పుడే సాంజీ అక్కడికి వచ్చేసి ప్యాటిసన్ మొక్కన ఒకే కిక్
కొడతాడు. దానివల్ల మనోడు బల్లికి అద్దరు గోడ కదుకొమ్మతాడు. దాని తర్వాత మనోడు ఒక ఫుడ్ ప్లేట్ తీసుకొస్తాడు. దాంతో ఫ్రైడ్ రైస్ ఉంటాయి. దాంతో పాటు జ్యూస్ బాటిల్ తీసుకొచ్చి వెంటనే డాన్ క్రీక్ ముందు పెట్టేసి అంటుంటాడు తిను అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత గిన్ అనుకుంటుంటాడు నిజంగానే సాంజీ చాలా మంచోడు అని చెప్పేసి. అప్పుడు మనం డాన్ క్రీక్ ను చూస్తాం. డాన్ క్రీక్ ఆ ఫ్రైడ్ రైస్ చూసి నెక్స్ట్ సెకండ్ లోనే అతను 2 చేతులు యూజ్ చేసి మొత్తం తినడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత గిన్ సంతోషపడాల్సినది పోయి బాధపడుతుంటాడు. అండ్ ఏదో చెప్పాలనుకుంటాడు బట్ ఏం చెప్పలేకపోతాడు. అప్పుడే మనం ఒక చెఫ్ చూస్తాం. ఆ చెఫ్ అంటుంటాడు అసలు ఈ డాన్ క్రీక్ ఇంత క్రూరమైన వ్యక్తి అని అందరు ఎందుకంటారో తెలుసా? ఒకసారి నేను విన్నా, ఇతను ఒకసారి నేవీ వాళ్ళకు తెల్ల జెండా చూపించినాడు. తెల్ల జెండా చూపించాలంటే మేము సరెండర్ అవుతామని అర్థం. బట్ ఎప్పుడైతే సరెండర్ అయిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేయడానికి పోయినారో నెక్స్ట్ సెకండ్ లోనే వీళ్ళ మొత్తం పవర్ యూజ్ చేసి అక్కడ ఉండే నేవీ వాళ్ళందరినీ చంపేసినారంట. అందుకే ఇతను చాలా క్రూరమైన వ్యక్తి అంటారు. ఎందుకంటే ఇతను తను కావాల్సిన సాధించుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారుతాడు. అండ్ ఈ మాటలను విన్న తర్వాత లూఫీ అనుకుంటుంటాడు ఓకే ఓకే సో వీడు వెన్నుపోటీ ఓటి ఎదిగే టైప్ అన్నమాట. అంటే అండ్ ఈ మాటలన్నీ వింటుంటాడు డాన్ క్రీక్. బట్ ఏం పట్టించుకోకుండా తన ఫ్రైడ్ రైస్ తను మూసుకొని తింటుంటాడు. దాని తర్వాత ఫైనల్లీ ఫ్రైడ్ రైస్ తినేసి అండ్ జ్యూస్ తాగేసి జ్యూస్ బాటిల్ కింద పెట్టేస్తాడు. దాని తర్వాత ఒక చేతిని గాల్లోకి ఎత్తేసి డైరెక్ట్ ఒకే ఒక పంచు సాంజీకి ఇస్తాడు. దాని వల్ల సాంజీ చాలా దూరం పోయి కింద పడతాడు. ఇది చూసిన తర్వాత ఒక చెఫ్ అంటుంటాడు చూసేవా సాంజీ ఒక పైరెట్ అది కూడా ఇలాంటి లఫ్డ్ పైరెట్ గా హెల్ప్ చేస్తే ఇలాగే నీకు రిజల్ట్ వచ్చేదని చెప్పేసి. ఇది చూసిన తర్వాత గిన్ అంటుంటాడు డాన్ క్రీక్ మనం ముందే ఒప్పందం చేసుకున్నాం కదా మీరు సాంజీని ఏం చేయరని చెప్పేసి. ఇది వెంటనే డాన్ క్రీక్ వాణిగుణం పట్టుకుంటాడు. పట్టుకొని ఒక చెయ్యిని మొత్తం ఇరిచేసి వారునుకుతాడు. అప్పుడు డాన్ క్రీక్ అంటాడు ఒప్పందం చేసుకోవడానికి నేను బిజినెస్ మ్యాన్ కదా, నేను పైరెట్ ని నేను ఇలాగే చేస్తాను చెప్పేసి. అండ్ ఈ మ్యాటర్ అంతా బయట నుంచి ఊసప్ చూస్తుంటాడు. ఏంటి వీడు ఇంత క్రూరంగా ఉన్నాడు అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత జోరా అనుకుంటుంటాడు. ఊసప్ తో అంటుంటాడు ఊసప్ రియల్ పైరెట్ ఇట్లే ఉండేది నీ మాదిరి లూఫీ మాదిరి ఉండరు మంచిగా అని. అప్పుడు ఈ డాన్ క్రీక్ నవ్వుతూ అంటుంటాడు ఈ రెస్టారెంట్ నాకు చాలా బాగా నచ్చింది సో ఇప్పటి నుంచి ఈ రెస్టారెంట్ నాదే అని చెప్పేసి. ఇది అప్పుడు మనం సాంజీ చూస్తాం. సాంజీ లేస్తాడు ఎలాగోలా. లేచిన తర్వాత అంటాడు సో ఫైనల్లీ నీ గోల్ ఇదన్నమాట అని. అప్పుడు డాన్ క్రీక్ అక్కడ ఉండే వాళ్ళందరినీ చూసి అంటూ ఉంటాడు ఈ షిప్ ఎలాగో నాదే కాబట్టి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వెళ్తా అది నో ప్రాబ్లం. బట్ మీరు ఫస్ట్ 100 మందికి మీల్స్ రెడీ చేయండి. ఎందుకంటే గ్రాండ్ లైన్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మా వాళ్ళు 100 మంది బతికున్నారు. వాళ్ళు కూడా చాలా ఆకలితో ఉన్నారు. అది కాకుండా మా షిప్ లో నీళ్లు కూడా అయిపోయినాయి సో నీళ్లు కూడా రెడీ చేయండి మీల్స్ కూడా రెడీ చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇది విన్న తర్వాత ప్యాడిస్ అని అంటాడు నువ్వు మమ్మల్ని ఎరిపప్పాలనుకునేవా ఫస్ట్ 100 మందికి మీల్స్ మేము పంపించామంటే దాని తర్వాత 100 మంది మీల్స్ వచ్చి మా రెస్టారెంట్ మీద నువ్వు అటాక్ చేస్తావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాన్ క్రీక్ అంటాడు అవును నిజమే 100 మందికి మీల్స్ తీసుకొని పోయి అదే 100 మంది తీసుకొచ్చి మళ్ళీ ఇదే రెస్టారెంట్ మీద అటాక్ చేస్తాం. బట్ మీ దగ్గర వేరే ఛాయిస్ కూడా లేదు. అండ్ మీది మీరు రిక్వెస్ట్ అనుకుంటే చాలా పెద్ద తప్పు మీది. ఎందుకంటే ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్. పోయి మూసుకొని తీసుకొని రాపనరా 100 మీల్స్ అంటే. అప్పుడు గిన్ అంటుంటాడు సాంజీ నేను క్షమాపణ అడుగుతున్నా నేను అస్సలు అనుకోలే ఇలా జరుగుతా అని చెప్పేసి. నేను ముందే డాన్ క్రీక్ తో చెప్పా అసలు ఏం చేయొద్దని చెప్పేసి. అప్పుడే మనం సాంజీ చూస్తాం. సాంజీ ఎలాగోలా లేచి నిలబడి ఉంటాడు. దాని తర్వాత సాంజీ ఎక్కడికో వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. ఇది చూసిన తర్వాత చెఫ్ అడుగుతాడు సాంజీ ఎక్కడికి పోతున్నావు అని చెప్పేసి. అప్పుడు సాంజీ అంటాడు 100 మందికి మీల్స్ ఉండడానికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాన్ క్రీక్ నవ్వుతుంటాడు అది మొగ్గు అనమాట అని. కానీ సాంజీ అన్నమాట నెక్స్ట్ సెకండ్ లోనే అక్కడ ఉన్న చెఫ్లందరూ పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి సాంజీ మేడ మీద పెట్టేస్తారు. పెట్టిన తర్వాత అంటారు సాంజీ నువ్వు ఒకసారి ఎరిపోయినా ఉంటే ఇది నీ మిస్టేక్ బట్ ఈసారి నువ్వు ఎరిపప్పు అయితే అది నువ్వు కావాలని చేస్తానట్లు అండ్ అలా మేము చేయలేము ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మనం వాళ్ళని ఆపలేమని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు మీరు పైరేట్లు కాదు పక్క వాళ్ళ మీద అటాక్ చేయడానికి మీరు చెఫ్లు మీ పని ఏంది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అని చెప్పేసి. బట్ ఈ మనోడు ఈ మాటలు అంటుంటాడు. బట్ ప్యాటిసన్ వెంటనే అక్కడికి వచ్చేసి ఒకే ఒక గుద్దు సాంజీని కొడితే మనోడు కింద పోయి పడతాడు. దాని తర్వాత అంటాడు సాంజీ నువ్వు ఇప్పుడు రైటో కాదో అవన్నీ అనవసరం ఇప్పుడు సిచ్యువేషన్ లో మన రెస్టారెంట్ కాపాడుకోవడం మన ముఖ్యం అని చెప్పేసి ఏదో ఒక చిన్న బాక్స్ దగ్గరికి వెళ్తాడు. బాక్స్ లోంచి ఒకటి ఏదో తీసుకొని బయటికి వస్తాడు. ఆ బాక్స్ ఒక క్లాత్ తో కప్పబడి ఉంటది అన్నమాట. దాన్ని చూసిన తర్వాత అనుకుంటాడు నేను కూడా ఈ రెస్టారెంట్ కి ఒక చెఫ్ నే కాబట్టి ఈ రెస్టారెంట్ కాపాడుకుంటే బాధ్యత నాకు కూడా వస్తుందని చెప్పేసి ఒక హ్యాండ్ క్యానన్ తీస్తాడు. ఆ క్లాత్ లోంచి తీసిన వెంటనే డైరెక్ట్ ఆ డాన్ క్రీక్ ని చంపేయాలని చెప్పేసి డాన్ క్రీక్ సైడ్ ఆ హ్యాండ్ క్యానన్ ని షూట్ చేస్తాడు. అప్పుడు మనం చూస్తాం ఆ హ్యాండ్ క్యానన్ ఏదో హిట్ చేస్తుంది. దాని వల్ల అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దాని వల్ల చుట్టుపక్కల దుమ్ము పేరకపోయింటది అనమాట. అండ్ ఈ దుమ్ము సైడ్ మన సాంజీ అండ్ మిగతా చెఫ్లు ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. అప్పుడే మనం చూస్తాం ఆ దుమ్ములోంచి డాన్ క్రీక్ కళ్ళు కనబడతాయి. అప్పుడు మనం చూస్తాం డాన్ క్రీక్ దగ్గర ఒక ఆర్మర్ ఉంటుంది. ఆ ఆర్మర్ లో చాలా గన్స్ ఉంటాయి. ఆ గన్స్ తీసుకొని టప్ప అక్కడ ఉండే చెఫ్లందరినీ కాల్చి బనుకుతారు. దాని వల్ల చెఫ్లు చాలా దూరం అయిపోతారు. అప్పుడు డాన్ క్రీక్ అంటాడు మీరు ఏమనుకుంటున్నారా అట్లాంటి చిన్న చిన్న హ్యాండ్ క్యానల్ నన్ను ఏమైనా చేయగలుగుతాయి అనుకుంటారా ఏం చేయలేదు ఎందుకంటే నా దగ్గర గోల్డెన్ ఆర్మర్ ఉంది అండ్ డైమండ్ ఫిస్ట్ ఉంది. ఇదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటున్నాడు ఓకే ఈస్ట్ బ్లూ లోకి వెళ్ళా అందరికంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ పవర్ ఇదన్నమాట అని చెప్పేసి. అప్పుడే మనం డాన్ క్రీక్ చూస్తాం. డాన్ క్రీక్ అరుస్తూ అంటుంటాడు నా పేషెన్స్ ఇప్పుడు మొత్తం అయిపోయింది సో నీకు ఫైనల్ గా ఆర్డర్ ఇస్తానా వెళ్ళి 100 మందికి ఫుడ్ తీసుకుని రండి లేకుంటే వెంటనే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి. అప్పుడే మనం చెఫ్ చూస్తాం. చెఫ్ ఒక మూట తీసుకొచ్చి వాని ముందర వేసి అంటుంటాడు డాన్ క్రీక్ దీంతో 100 మందికి సరిపడా ఫుడ్ ఉంది ఈ మూట తీసుకొని ఇక్కడ నుంచి దొబ్బే ఇంకా ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పేసి. అండ్ ఈ మ్యాటర్ అంతా ఈ సీన్ అంతా మన సాంజీ కింద పడి చూస్తూ ఉంటాడు. అప్పుడే మనం డాన్ క్రీక్ ను చూస్తాం. అతడు షాక్
షాక్ అయ్యి అంటుంటాడు, జెఫ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అండ్ ఈ డైలాగ్తో పాటే ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.